సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రానికి చెందిన గుర్రాల నగేష్, లక్ష్మి దంపతులు దివ్యాంగులు. నగేష్ ఇంటర్, లక్ష్మి 10వ తరగతి పూర్తి చేశారు. స్వశక్తితో జీవించాలనేది వీరి ఆశయం. తమలో ఉన్న ప్రతిభకు సాన పెట్టుకుంటూ ఆర్కెస్ట్రా బృందాల్లో పనిచేస్తూ వచ్చారు. నగేష్ కీబోర్డు ప్లేయర్, లక్ష్మి సింగర్. 5 ఏళ్లుగా వివిధ గాయకుల వద్ద వీరు పనిచేశారు. దాదాపు 6 నెలల క్రితం సొంతంగా దివ్యాంగ మ్యూజిక్ స్టూడియో ఏర్పాటు చేశారు. తమలాగే దివ్యాంగులైన మరో 8 మందిని ఇందులో చేర్చుకున్నారు. వారి ఆసక్తిని బట్టి శిక్షణ కూడా అందిస్తున్నారు. నమస్కారం అండి, నా పేరు నాగేష్. మరియు జిన్నారం నుండి మా దివ్యాంగుల మ్యూజిక్ స్టూడియో పెట్టినాము. సో దీనిలో మరియు ఎన్నో అనర్థాలు మరియు కష్టాలు, శ్రమలు గుండా ఎదుర్కొన్నాము. సో మేము వర్క్ చేసిన టీం వచ్చేసి మరియు మధుప్రియ, రేలా గంగా మరియు గదరన్న దగ్గరనే నేను మా మిస్సెస్ సింగర్గా, నేను సౌండ్ సిస్టమ్ ఆపరేటర్గా, కీబోర్డ్ గారుగా నేను పనిచేసినాను. దివ్యాంగ మ్యూజిక్ స్టూడియో ఏర్పాటు చేసిన ఆర్థిక ఇబ్బందులు తీవ్రంగా ఉండడంతో పూర్తి స్థాయిలో పరికరాలు కొనుక్కోలేకపోయారు. కాంగో, తబలా, కీబోర్డు ఉపయోగిస్తూ అక్కడక్కడ ప్రదర్శనలు ఇస్తున్నారు. తమకు అండగా ఉంటే స్వశక్తితో ఎదుగుతామని 2 నెలల క్రితం సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతికి వివరించారు. అవసరమైన సంగీత వాయిద్యాలు, ఇతరత్రా పరికరాలు కొనుక్కునేందుకు సాయం చెయ్యాలని విన్నవించారు. ఆమె స్పందించారు. ఇటీవలే వారిని తన కార్యాలయానికి పిలిపించారు. 1.16 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ డబ్బులను సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభ చాటుకుంటామంటున్నారు నగేష్, లక్ష్మిలు. ఇంకొక అబ్బాయి కీబోర్డ్ ప్లే మరియు గౌరవనీయులైన కలెక్టర్ గారు, మేడం గారు మరియు ఎంత చిత్తశుద్ధిగా స్పందించారంటే మేడం గారికి మా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేడం గారు మాకు 1,00,000 మరియు దాని పైకి చిలుకు మరియు మేడం గారు సహాయం చేశారు. అవి కీబోర్డు పరికరాలు కొనుగోలు చేసుకొని మీరు మీ జీవనోపాధిలో చేసుకొనొచ్చు, బ్రతుకుచ్చు, మీరు ఇతరులకు ఆదర్శంగా నిలబడాలని చెప్పారు. కానీ చదువుకొనున్న ప్రభుత్వ ఎంప్లాయిస్మెంట్ రాకుండా మరి అప్లై చేసిన ఫీజులు వేస్ట్ అయినాయి తప్ప మా మిస్సెస్ది 10th, నాదేమో ఇంటర్ 2nd ఇయర్. సో కాబట్టి జాబ్స్కి అప్లై చేసినాం, రాలేదు. కాబట్టి ఈ మార్గాన్ని మేము ఎన్నుకున్నాం. మేమే బతుకుతూ ఇతరులు కూడా మాతో పాటు 10 మందే కాదు 20 మందిని, 1000 మందిని బతికించాలనే సదుద్దేశంతో ప్రారంభించినాం. కానీ ఎవరికి దీని ద్వారా మరియు తప్పుడుగా రిసీవ్ చేసుకోవద్దని నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. లక్ష్మి, నగేష్లు శారీరక దివ్యాంగులే కాని మానసిక వికలాంగులు కాదని నిరూపిస్తున్నారు. పట్టుదల ఉంటే ఏదీ అడ్డు కాదని నిరూపించారు. విశ్వాసంతో ముందుకు వెళితే సఫలం తప్పదంటున్న నగేష్, లక్ష్మీలకు అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సార్ మాకు ఏ ఆఫీసులలో పోయినా సార్ లేడు, ఇప్పుడు రా, రేపు రా అని అన్నారు సార్. అయితే మాకు చాలా అవమానాలతోటి నేను ఒక నైట్ మొత్తం కూర్చొని ఆలోచించినాను సార్. మా హస్బెండ్ని కూడా అడిగాను, మరి బాబా ఇలా పెట్టుకుందామంటే వద్దు, మనకు మనం పెట్టుకుందామంటే మనం ఒకవేళ మన వాళ్ళు అటు ఇటు అని అంటారు, ఒకవేళ ఏమన్నా ఒడిదుడుకులు అయితే నువ్వు భరించుకుంటావా అని అన్నాడు సార్. అంటే నేను అన్నాను కదా, నేను ఏదైనా నేను భరించుకుంటా, మన వాళ్ళని ఒక స్థాయిలో నిలబెడదామని నేను ఈ ఆలోచించుకున్నా బావా, నీ సపోర్టింగ్ నాకు కావాలనేసి మా ఆయన ఫుల్ సపోర్టింగ్ మీదకే నేను ఇక్కడికి వచ్చినాను సార్. మా ఆయన ఫుల్ సపోర్టింగ్ ఉంది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఒక భార్య వెనుక ఒక భర్త ఉండాలంటే అది విజయం సాధిస్తుంది. అంటే నేను ఇక్కడి వరకు నేను వచ్చినాను సార్. అంటే ఈయన సపోర్ట్ వల్ల నేను తీసుకున్నాను. ఎందుకంటే ఆయనకు నాకంటే ఎక్కువ అవమానాలు భరించింది. ఆయన కూడా అవమానాలు భరించే మేము ఇంకా ఏ కంపెనీలోకి పోయినా మాకు ఏం పని ఇయ్యరు కదా సార్. మేము ఏ పని చేసుకోగలుగుతామంటే ఏం చేసుకోగలిగే పరిస్థితి మాకు లేదు. ఇది ఎంచుకుంటే మాతో పాటు మా వాళ్ళు కూడా బ్రతుకుతారు అనే ఆలోచనతో నేను ఇలా ఇది ఎంచుకున్నాను సార్. అలా ఇంకా ఫస్ట్ మేము పాడిన వాళ్ళమే, మేము చూసిన వాళ్ళమే సార్. విజయవాడ, వైజాగ్, గుంటూరు, బెంగళూరు. బట్ మొన్ననే ఒక 15 days తర్వాత బెంగళూరుకి వెళ్ళేసి వచ్చాను సార్. ఒక 5 days ప్రోగ్రామ్స్ ఉండే అక్కడ వెళ్ళేసి వచ్చాను.